మ్యాంగో జామ్. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మ్యాంగో జామ్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ మనము ఆ మ్యాంగో గుజ్జు తీసుకుని పెట్టేసుకున్నాం కదా. ఓకే, పండు మామిడికాయ గుజ్జు అంతా కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా మరి స్టార్ట్ చేద్దామా అండి? స్టార్ట్ చేసేద్దాం, చాలా ఈజీగా చేసేద్దాం. ఓకే, తప్పకుండా. స్టవ్ ఆన్ చేసేనా మరి? స్టవ్ ఆన్ చేసాం. ఫస్ట్ మనం ప్యాన్లోని మ్యాంగో గుజ్జు మనం చేసుకున్నాం కదా, కూర తీసేసి అది వేద్దాం. ఓకే, దీనికి మనం పుల్లటి మ్యాంగో తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఓకే, అయితే కాయే, పండు కాదు ఇది? పండు కాదు, కాయే. ఓకే, మనం కూర చేసేసరికి ఈ కలర్ వచ్చేస్తుంది కాబట్టి మనం పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ తీసుకుంటేనే దీనికి మంచి టేస్ట్ అనమాట. ఆ పులుపుకి మంచి బెల్లం ఫ్లేవర్ తగిలి చాలా టేస్ట్ బాగుంటుంది. ఓకే ఓకే, మనం చపాతీస్లో, బ్రెడ్స్లో స్ప్రెడ్స్గా చేసుకోవచ్చు. ఓకే, మనం అలాగే ఫ్రూట్ జామ్స్ ఎలాగో వాడుతూ ఉంటాం కదా, అవును, వాటిలాగే దీన్ని కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఫ్రూట్ జామ్ ఎలా చేస్తారో మనకు తెలియదు, రెడీమేడ్ గా కొంటూ ఉంటాము. కానీ ఇక్కడ మన చేతులతో మనం చేసుకోవచ్చు. నైస్. వాళ్ళు ఇంకా ప్రిజర్వేటివ్స్ అన్ని యూజ్ చేస్తారు. సో మనం అయితే ఏవి ఫ్లేవర్స్ ఏం వేయకుండా న్యాచురల్ గా ఇంట్లో ఉండే వీటితో మనం చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా 1 year పైనే ఉంటుంది కూడా. ఓకే, 2 years 1 year కూడా ఉంటుంది. కానీ మనకి ఇయర్లీ వస్తూ ఉంటాయి కాబట్టి 1 year వస్తే చాలు. మీ పిల్లలు మాత్రం భలే లక్కీ అండి. వాళ్ళు బాగా ఫుడ్డీసా మీ పిల్లలు? అలాగే యాక్చువల్గా అలాగే ఎంచుతూ ఉంటారు. వాళ్ళకి డిఫరెంట్ గా కావాలన్నమాట. మా పాప బీటెక్ చదువుతుంది, కంప్లీట్ అయిపోయింది. బాబేమో మాధవ్, వాడు బీటెక్ ఫస్ట్ ఇయర్ అనమాట. ఓకే, బాబు మాత్రం ఫుడ్ ఇష్టపడతాడు, ఏం పెట్టినా సరే ఇష్టంగా తింటాడు. మన ఆడపిల్లల సంగతి తెలిసిందే కదా, ఫుడ్ అనేది తీసుకోరు, వాళ్ళకి ఎక్కువ కావాలి ఫుడ్ అసలు. కానీ ఇన్ని వెరైటీలు చేస్తున్నారు కదా, ఎక్కడ కూడా టెంప్ట్ అవ్వలేదా మీ అమ్మాయి? ఎక్కడ కూడా అంటే అలా కొన్ని. ఇది మనకి ఈ కలర్ లో రావాలి కదా? ఈ కలర్ లో రావాలన్నమాట మొత్తం కూడా. ఓకే, అంటే ఇది అడుగంటకుండా కాస్త నెయ్యి ఏమన్నా వేసుకోవచ్చా? లేదు, మనం లాస్ట్ లో యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం బెల్లం వేసేసరికి మొత్తం అదంతా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు అడుగంటినట్టు ఉంటది, బట్ అంతా కూడా వచ్చేస్తుంది. కలర్ స్లోగా చేంజ్ అవుతుంది, చూసాం? అవును, ఇలా అవుతుంది. మెయిన్ ఆ తేమ అంతా పోయే వరకు మనం ఇలా చేసామనుకో ఈజీగా అవుతుంది. కొంచెం సిమ్లో. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో బెల్లం యాడ్ చేద్దాం. ఓకే, మనకి కాస్త బెల్లం ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే అది క్రీమీగా ఉండాలి కదా, అలాగే స్వీట్ కూడా ఉండాలి. ఎందుకంటే మనం పుల్లటి మామిడికాయ తీసుకున్నాము. అవును, దానికి ఎంత పులుపు వేసినా, ఎంత స్వీట్ వేసినా సరే అది తీసేసుకుంటుంది కాబట్టి మనం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇది అలా పాకం వస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఫుల్లో పెట్టుకోవచ్చు. ఓకే, అంటే ఇది మనకి ఎలా తెలుస్తుంది ఇది కంప్లీట్ అవుతుంది, అయిపోయింది? ఇది ప్యాన్ నుండి అదే సెపరేట్ అయిపోతుంది. ఓకే, మనకి తెలిసిపోతుంది, ప్యాన్ నుండి సెపరేట్ అయిపోతుంది. ఓకే, నెయ్యి ఏమి మనకి క్రీమీగా ఉండాలన్నమాట. ఓకే, నెయ్యి అంటే జస్ట్ మనకి పిల్లలకి ఇష్టపడతారని వేసుకోవటం, నెయ్యి వేయకపోయినా ప్రాబ్లం అయితే ఏం లేదు, మ్యాండేటరీ కాదు. సో మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మీ దగ్గర స్పెషల్స్ తీసుకుంటారు? ఇంట్లో ఎవరు చేసుకోవాల్సిన పని లేదు. సో డైలీ ఎంతెంత క్వాంటిటీ చేస్తూ ఉంటారు? మనం డైలీ ఒక 70 to 100 kgs వరకు ఒక్కొక్క ప్రోడక్ట్ చేస్తూ ఉంటాము. అవన్నీ కూడా మేము చెప్పానుగా మాదిరి, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కూడా మనం దీన్ని సప్లై చేస్తామన్నమాట. ఓకే, సో చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇంటి దగ్గరకు వచ్చే తీసుకెళ్తూ ఉంటారు. దగ్గరికి అవుతుంది, చూసాం మాదిరి ప్యాన్ నుండి సెపరేట్ అవుతుంది. ఈ క్రమంలో మనం ఇలాచీ పౌడర్ కలుపుకోవాలి. ఓకే, అలాగే మనం చిన్నది జస్ట్ ఏంటంటే చిన్న ఫ్లేవర్ కోసం పెప్పర్ కూడా యాడ్ చేసుకుందాం. ప్యాన్ నుండి సెపరేట్ అయిపోతుంది, చూసాం? అవును, చాలా ఈజీ ప్రాసెస్ ఇది, పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు. మనం టేస్ట్ కోసం చిన్న నెయ్యిని కూడా యాడ్ చేసేసుకుంటే ఓకే, కంప్లీట్. జస్ట్ చిన్నది అలా.
జామ్ అనే కంటే ఇది ఒక మ్యాంగో స్వీట్ లా కూడా అప్పటికప్పుడు తినేయచ్చు. చూసా ఫ్లేవర్ ఎలా తెలుస్తుందో నీకు? అవును, స్టవ్ పెట్టి మాదిరి. అంతేనా? అంతే. ఓకే, ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోయింది చూసావా? అవునవును. ఓకే, సో ఇది మనం బ్రెడ్స్ కి, రోటీస్ కి అలా మనం ఇష్టం వచ్చినట్టు జామ్ ఎలా యూజ్ చేస్తామో అలా ప్రతి దాంట్లో కూడా గాజు బౌల్ లో వేసుకుని ఓకే ప్రతి ఐటమ్ లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు ఎక్కువగా జామ్ ఇష్టపడతారు కదా, ఇంకా మనకి డిఫరెంట్ గా ఉండాలంటే కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది 1 year 2 year వరకు మనకి ఏమీ పాడవదు, ఇలాగే ఉంటుంది. సూపర్. ఇయర్ మొత్తం కూడా తినొచ్చు అన్నమాట. ఇలా మనం తయారు చేసుకుని జాడీలో పెట్టుకుని ఇయర్ మొత్తం కూడా తినొచ్చు. అంతే కదా, సీజనల్ ఫ్రూట్ సీజన్ లోనే తినాలని లేదు, ఇయర్ మొత్తం కూడా తినాలంటే ఇలా తయారు చేసుకోవాలి. సుజాత గారు, మ్యాంగో జామ్ రెడీ చేసుకున్నాం కదా, ఓకే మాధురి, తీసేద్దాం. పిల్లలు ఇష్టంగా తినే మ్యాంగో జామ్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మ్యాంగో జామ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ, బెల్లం, యాలకుల పొడి, నెయ్యి, మిరియాల పొడి. మ్యాంగో జామ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో మామిడికాయ గుజ్జు వేసి మెత్తగా మగ్గించుకోవాలి. తర్వాత అందులో బెల్లం, యాలకుల పొడి, మిరియాల పొడి, నెయ్యి వేసి పాన్ కి సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మ్యాంగో జామ్ రెడీ.